శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీమజ్జగద్గురవే నమో నమః. వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్టం కుంకుమపరాగశోణం కువలయనీజారకోరకాపీడం. జగదంబామయమైన ఈ సభా సదస్సుకు సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, దుర్వాస మహర్షి దర్శించి మనకు ప్రసాదించినటువంటి లలితా స్తవరత్నము 200 శ్లోకాలతో ఉన్నటువంటి గ్రంథం శ్రీమన్నగర వర్ణన. నిన్నటి రోజున మొత్తం 25 ప్రాకారాలు పూర్తి చేసుకుని మహాపద్మాటవిలో ప్రవేశించడం కూడా జరిగినది. ప్రాకారములన్నీ పూర్తయ్యాయి. ప్రాకారముల గురించి ఒక్కసారి మననం చేసుకుంటే, మొట్టమొదటి 8 ప్రాకారములు ధాతుమయ ప్రాకారములు. వీటిలో వనములున్నాయి. అందులో మొట్టమొదటి నానావృక్ష మహోద్యానవనం, 5 కల్పవృక్ష వనాలు, ఆ తర్వాత కదంబ వనం. ఈ వనాలు ధాతువులు. ఆ తర్వాత మొదలవుతున్న రత్న ప్రాకారములు 9. ఈ 9 రత్న ప్రాకారాల్లో ఉన్నటువంటి భూమికలు, రకరకాల దేవజాతులు ఒక్కొక్క ప్రాకారంలో ఎలా ఉన్నారో చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత నానారత్నమయ వివిధ మణిగణమయ, ఇదే మనకి సహస్ర స్తంభ మండపము ఇత్యాది చెప్పబడుతున్న ఈ 2 ప్రాకారాలు బ్రహ్మ విష్ణు శివలోకములు. విద్రుమ ప్రాకారం బ్రహ్మలోకమైతే, నానారత్నమయ ప్రాకారం విష్ణులోకమై, వివిధ మణిగణమయ ప్రాకారం శివలోకమైనది. ఇక్కడి వరకు దేవతాలోక భూమికలయ్యాయి. ఆ తర్వాత మనోమయ బుద్ధిమయ అహంకారమయ ప్రాకారములు. ఆ తర్వాత బాలాతపోద్గారము, చంద్రికోద్గారం అనబడే ప్రాకారములు. ఆ తర్వాత శృంగార పరిఘ అని చెప్పబడుతున్నది ఈ 25. ఆపై మహాపద్మాటవి. మహాపద్మాటవిలో ఆ రమ్యమైన అర్ఘ్యపాత్రలు 4 దిక్కులా ఉంటూ, ఆగ్నేయ భాగంలో చిదగ్నికుండం ఉన్న తర్వాత నిరుతి భాగంలో అమ్మవారి యొక్క శ్రీచక్ర రథము, దానితో పాటు బాలాంబికా రథము, ఆ తర్వాత వాయవ్య భాగ ఈశాన్య భాగాల్లో శ్యామలాదేవి యొక్క రథము, వారాహీదేవి యొక్క రథము చెప్పబడుతున్నాయి. ఇంకా బ్రహ్మ విష్ణు రుద్రుల మందిరములు కూడా ఆ మహాపద్మాటవిలో ఉన్నాయి. వీటితో పాటు అనేకములైన రశ్మిమాల మంత్ర దేవతల మందిరములు ఉన్నాయి. ఈ మందిరములు మామూలుగా లెక్క పెడుతుంటే తక్కువేం కావు. మొత్తానికి రశ్మిమాలా దేవతల మందిరములు ఉన్నాయి. ఇది వివరించుకున్నాం నిన్నటి వరకు. తర్వాత చింతామణి గృహం ఎలా భాషిస్తున్నదో చెప్పుకుంటూ, చింతామణి గృహానికి అటు ఇటు కూడా శ్యామలా వారాహి మందిరములు ఉన్నాయి. చింతామణి గృహానికి 4 ద్వారములు, చతురామ్నాయ ద్వారములను చెప్పబడుతూ, ఆ ద్వారాల నుంచి వెలుగులు వస్తున్నాయట. ఆ వెలుగులు ఏమిటి అంటే, లోపల కూర్చున్న ఆవిడ వెలుగులు ద్వారాల్లోంచి వస్తున్నాయి. లోపల ఎవరు కూర్చున్నారని ఇంకా చూడలేదు, ముందు వెలుగులు చూస్తున్నాం ద్వారాల్లోంచి. ఆ వెలుగులు ఎలా ఉన్నాయి అన్నప్పుడు వర్ణిస్తున్నారు. ద్వారే ద్వారే ధామ్నః పిండీభూతా నవీన బింబాభాః విదధతు విపులాం కీర్తిం దివ్యాం లౌహిత్య సింధవో దేవ్యః. ఇందులో పిండీభూత సింధవో అని దూర్వాసులు వారు వాడిన శబ్దములు బ్రహ్మాండ పురాణంలో యథాతథంగా ఉన్న శబ్దములే తీసుకున్నారు. అందుకే పిండితా లలితాదేవ్యాః దేహ లౌహిత్య సింధవః తరుణాక్క సహస్రాభాస్ చంద్రవత్ శీతలా అపి. ఆ వెలుగులు బాలసూర్యుని వంటి కాంతులు, చంద్రుని వంటి చల్లదనము కలిగినటువంటి వెలుగులు. వాటిని ధ్యానించితే విపులమైన కీర్తి లభించుగాక అని దీనిలో ప్రార్థన చేయడం జరిగింది. ఇప్పుడు ఇంక చింతామణి గృహంలోకి ప్రవేశం జరుగుతోంది. అయితే ఈ ప్రవేశానికి పూర్వం ఇంతవరకు చెప్పుకున్న 25 ప్రాకారాలకి ఏ విధంగా మనం సమన్వయం చేసుకోవాలి, అది చివరి రోజు చెప్తాం అనుకున్నాం. కానీ ఇవాళే గ్రహించి తర్వాత శ్రీచక్రంలోకి ప్రవేశించవచ్చు. పరిపూర్ణత పొందడం కోసమై ఈరోజు చెప్పుకుంటున్నాం. మళ్ళీ 25 ప్రాకారాలు మళ్ళీ వెనక్కి వెళ్ళాం కదా, కనుక 25 ప్రాకారాలని ఏ విధంగా సమన్వయించుకోవాలి, ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. అయితే ఇది ఏదో తోచినట్టు అటు ఇటు అన్వయించడం కాకుండా శాస్త్రాధారముగానే చెప్పడానికి ప్రయత్నం. శాస్త్రము అన్నప్పుడు ఉపాసనకు ఏది ప్రమాణమో ఆ శాస్త్రం తీసుకోవాలి. ఈ శాస్త్రానికి వేదాంతంతో సమన్వయమైందా కాదు,
ఇక్కడికి దీనికి సంబంధించిన శాస్త్రం మనం ప్రమాణం తీసుకోవాలి. అయితే ఉపాసకులు అనేక రకాలు ఉంటారు. దేవీ భాగవతం చెప్తోంది అది తామసిక ఉపాసన, రాజసిక ఉపాసన, సాత్వికోపాసన అని. ఈ తామస రాజసమైన ఉపాసనల్లో భగవంతునిపై భక్తి కానీ ప్రీతి కానీ భావన కానీ ఇవేమి ఉండవు. వాళ్ళ యొక్క ప్రయోజన సిద్ధి మాత్రమే ఉంటుంది. అటువంటి వారికి శ్రీచక్రం అంటే ఏమిటి, మణిద్వీపం ఏంటి చెప్పవలసిన అవసరమూ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆరాధించే దేవతను తెలుసుకునే ప్రయోజనం కంటే ఆ దేవత వల్ల అభీష్ట సిద్ధులు పొందాలనే తాపత్రయం ఉంటుంది కనుక వాళ్ళ దృష్టి అంతా అభీష్ట సిద్ధులపైన ఉంటుంది, కానీ దేవత మీద ఉండదు. దేవత గురించి చెప్పడం మొదలెడితే నిద్ర వస్తుంది. మరి వాళ్ళు గుడికి వస్తున్నారు కదా అంటే వాళ్ళు దేవత కోసం రావట్లేదు, దేవత ఇచ్చే వరాల కోసం వస్తున్నారు. వాళ్ళకి అసలు ఈ ప్రవచనాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మరి ఇక్కడ ఎవరొచ్చున్నారంటే సాత్వికంగా అమ్మవారి యందు ప్రీతి కలిగి అమ్మ అనుగ్రహం కోసం ఎవరైతే ఉన్నారో వారే రావడం భాగ్యం గనక అందుకోసమే చెప్పుకుంటున్నాను ద్విషతి. ఇక్కడ మళ్ళీ సాత్విక ఉపాసన కేవలం భగవత్ ప్రీతి కోసం చేస్తూ చిత్తశుద్ధి కోసం చేసేటప్పుడు సాత్విక ఉపాసన అంటారు. భక్తి అనేటువంటిది దీనికంటే మరొక పైమెట్టు ఉంటుంది అని దేవీ భాగవతం చెప్తోంది, భాగవతం చెప్తోంది. అక్కడ వచ్చేటప్పటికి నాకు పాపక్షయం కావాలని కానీ అమ్మవారు ప్రీతి చెందాలని కానీ ఈ ప్రయోజనములు కూడా ఉండదట. నిజానికి ఈ రెండే ప్రయోజనాలు అయితే సాత్విక భక్తి అంటారు. దాన్ని మించిపోయింది. అక్కడ ఈ రెండు కూడా కాదు, మరేమిటయ్యా అంటే అవ్యాజమైన భక్తి, అమ్మవారిని తలంచుకొనడం, భావించడం, ఇవే జరుగుతూ ఉంటుంది. అలాంటి అవ్యాజమైన ప్రేమతో ఈ మణిద్వీప వర్ణన విన్నట్లయితే ఆ అనుగ్రహం చాలా విశేషమై అమ్మవారు ఈ జన్మలోనే అతడి క్రమక్రమంగా జ్ఞానాన్ని అనుగ్రహించి జ్ఞానం ద్వారా మోక్షాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ జ్ఞానం పొందకుండానే శరీరం చాలిస్తే ఈ మణిద్వీపానికి తీసుకువెళ్ళి అక్కడ దివ్య భూమికల్లో ఆనందింపజేసి తర్వాత క్రమంగా ముక్తిని ఇస్తున్నది అని దేవీ భాగవతం చెప్తున్న వాక్యం. అందుకు మణిద్వీపానికి ఎవరు చేరుకుంటారు అంటే దేవీ భాగవత ప్రమాణం ఈ త్రిగుణ భక్తులకు అతీతమైనటువంటి అవ్యాజ భక్తి కలిగినటువంటి వారు, అమ్మ ఎడల అఖండమైన భక్తి కలిగిన వారు మాత్రమే చేరుకుంటారనేటువంటి తెలుసుకుని ఇప్పుడు ఆ చేరుకోవడానికి ఇక్కడ ఏ విధంగా భావన చేయాలి. మొత్తం ఇక్కడ చెప్పబడుతున్నవి 25 ప్రాకారాలు. 25 ప్రాకారాలకి వీటిని మన శరీరంలోనే అలా చూడాలి. ఇది పిండాండ సమన్వయం అనేటప్పుడు గమనించవలసిన అంశం. వీటన్నిటికీ ప్రమాణంగా మనం తీసుకోవాల్సింది భావనోపనిషత్తు. భవానీ భావనాగమ్య అని ఒక మాట ఉన్నది మనకి. అంటే భావించితే దొరికేది అని. ఇది మామూలుగా అర్థం చెప్పేటప్పుడు భావించేది దొరికేదని చెప్పుకుంటే చెప్పిన వాడికి విన్న వాళ్ళకి తృప్తి కలగచ్చు. కానీ వశిన్యాది వాగ్దేవతల ఉద్దేశం అది కాదు. భావనాగమ్య అంటే ఉపాసనని ఏ విధంగా భావిస్తే పరతత్వం లభిస్తుంది అనేది తెలుసుకోవాలి. దానికి భావన అనే శబ్దం మనకి భావనోపనిషత్తు చెప్తున్నది. ఇది ఉపాసనకు సంబంధించిన ఉపనిషత్తు. భావనోపనిషత్తు ప్రాతిపదికగా తీసుకుని ఇప్పుడు 25 ప్రాకారాన్ని ఎలా అన్వయించుకోవాలి అది చేసే ప్రయత్నం జరుగుతోంది. నిన్నటి వరకు అంటే 4 రోజుల పాటు ఈ ప్రాకారములు ప్రతిరోజు నిన్న చెప్పినది చెప్పుకుంటూ వెళుతున్నాం కనుక ఏ రోజుకు ఆ రోజు అన్ని ప్రాకారాలు చెప్పుకోవడం జరిగినది. అలా ఇప్పుడు మొత్తం 25 ప్రాకారాన్ని భావన చేస్తున్నాం. ఈ ప్రాకారాలు ఈ శరీరంలోనే ఉన్నాయట. మరి బ్రహ్మాండాల్లో కూడా ఉన్నాయి, మణిద్వీపంలో కూడా ఉన్నాయి. 3 చోట్ల వచ్చే ప్రాకారాలు ఇప్పుడు మన శరీరంలో, ఈ చుట్టూ ఉన్నటువంటి విశ్వంలో, మణిద్వీపంలో. దీని అర్థం ఏంటంటే చుట్టూ ఉన్నదంటే బ్రహ్మాండం, శరీరంలో ఉన్నదంటే పిండాండం. ఈ పిండాండానికి బ్రహ్మాండానికి మూలమైనటువంటి ఏ పరాశక్తి యొక్క ధామం ఉన్నదో పరం ధామము అది మణిద్వీపం. కనుక మణిద్వీపం రెండిటికీ మూలమైనది. ఇప్పుడు అమ్మవారు విరాట్ స్వరూపిణి, వీరారాధ్య విరాట్ రూప, స్వాత్మైవ దేవతా ప్రోక్త లలిత విశ్వవిగ్రహ అని గొప్ప మాట చెప్పాడు అక్కడ హయగ్రీవ స్వామి వారు. ఆ మాటలోనే స్వాత్మైవ దేవత, ఉపాసింపబడుతున్న తల్లి స్వాత్మ ఏవ, నీలో ఆత్మస్వరూపిణియే. అందుకే సోహంభావేన పూజ ఎత్తనే విషయం కూడా వస్తున్నది. ఆత్మస్వరూపిణి అంటే ఏదో మనలోనే పరిమితమై ఉందా అంటే విశ్వవిగ్రహ, విశ్వమంతా ఆవిడ శరీరం ఏంట. మరి విరాట్ రూపిణి ఆవిడ. విరాట్ రూపిణి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆ విశ్వంలో ఉన్న ప్రతి జీవుడిలోని మళ్ళీ ఆ తల్లి ఆత్మస్వరూపిణిగానే ఉన్నది. అందుకు విశ్వమంతా ఉన్న తల్లిని ప్రతివాడు తనలోనే ఆవిష్కరించుకోవచ్చు. అందుకే విరాట్ రూపపు అంశలే ఈ దేహదారుల పాంచభౌతిక శరీరాలన్నీ కూడా. అందులో ఉపాసక జీవుడి దేహం, ఉపాసక జీవుడి దేహం తీసుకోవాలి. అంటే ఎవడు భావిస్తున్నాడో వాడు కదా ఉపాసకుడు. అంటే ఉపాసకుడు, ఉపాసనలో భావన ఉంటుంది. అది ఎన్ని మార్లు చెప్పుకున్న, జడంగా చేయకూడదు. జడంగా చేస్తే అది ఉపాసనే అనరు దాన్ని. మొత్తానికి ఉపాసక జీవుడు తన యొక్క ఈ దేహంలో ఏ విధంగా భావించాలి 25 ప్రాకారాలని చూపిస్తున్నారు. ఇది భావనోపనిషత్తు దేహో నవరత్న ద్వీప మొట్టమొదటి చూపిస్తుంది ఎలా పరిశీలించాలో.
దేహో నవరత్నద్వీప, నీ దేహమే మణిద్వీపము. ఇది రత్నద్వీపం అంటే మణిద్వీపమే అని. ఇందులో 25 ప్రాకారాలని విభజన చేసేటప్పుడు ముందుగా 8 ధాతు ప్రాకారాలు చెప్పుకున్నాం. 8 ధాతు ప్రాకారాలకి మన శరీరంలో వేటికి సమన్వయము అంటే త్వగాది సప్తధాతు రోమ సంయుక్త. ఇదే చెప్తున్నారు ఇక్కడ. త్వగాది సప్తధాతు రోమ సంయుక్త అన్నాడు ఇక్కడ. త్వగాది అంటే చర్మం మొదలుకున్నటువంటి సప్తధాతువులు వస్తాయి. నిజానికి చర్మము, మాంసము, మజ్జ, అస్థి, రక్తము, శుక్రము ఇత్యాదులు. ఇది మనం లలితా శాస్త్రంలో చదువుకుంటున్నది. మాంసనిష్ఠ, రుధిర సంస్థిత, త్వక్స్థ, ఇవన్నీ సప్తధాతువులు. ఇవందరికీ ఉన్నటువంటివి. ఈ సప్తధాతువులు కాకుండా ఇంకోటి చెప్పారు, రోమ సంయుక్త అన్నారు ఇక్కడ. 8వది రోమములు. ఇవి కూడా శరీర వ్యవస్థలో ఒక ప్రధానమైనవే అని చెప్పారు. ఈ 8ని కలుపుకుంటే అష్టధాతువులయ్యాయి. ఈ అష్టధాతువులే అష్టధాతు ప్రాకారాలు. ఇది చూపిస్తున్నాడు మొట్టమొదట అన్వయించుకోవలసినది. అష్టధాతువులు అంటే శరీరంలో అష్టధాతువులు ఉన్నాయి కదా. ఇక ఆ తర్వాత చెప్పబడుతున్నవి రత్నమయమైనటువంటి ప్రాకారములు. ఇవన్నీ 9. ఈ 9 ఏమిటయ్యా అంటే రత్న రంధ్ర శబ్దములకు దగ్గరుంది వివరిస్తున్నారు. అది నవరత్న నవరంధ్ర. మనలో ఉన్నటువంటి నవరంధ్ర శక్తులే ఇక్కడ ఈ నవ రత్న ప్రాకారములు అని చెప్పబడుతున్నాయి. మొత్తం శరీర నిర్మాణం ఎలా ఉందో అలాగే ఉందిట. అయితే ఇక్కడ చేస్తున్నది ఏమిటి? మణిద్వీప వర్ణంలో ఒక్కొక్క ప్రాకారము అమ్మవారి యొక్క ప్రకాశం చేత అమ్మవారిని ఉపాసిస్తున్న శక్తులతో ఉన్నది అని గమనించినప్పుడు, దీనివైపు అన్వయించినప్పుడు, అమ్మ ఈ శరీరంలో ఈ ప్రాకారముల శక్తులన్నీ అఖండ ఆత్మస్వరూపిణి నీ నుంచే పనిచేస్తున్నాయి, నీ వల్లనే ఉన్నాయి. ధ్రువుడు చెప్పినట్లు అదే ప్రార్థన చేశాడు కదా. ఏ భగవానుడు నా లోపలకు ప్రవేశించి యోంత ప్రవిశ్య మమవాచ మివాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్న అన్యాస్త హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. అదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఏ పరమాత్మ నా లోపల ఉన్నవాడు ఈ శరీరమునంతటి చైతన్యవంతం చేస్తున్నాడు అని పరిశీలిస్తే శరీరంలో ఏ చైతన్యం ఇంకా నాది కాదు, ఆయనది. ఆయన వల్ల పనిచేస్తున్నాయి. అందుకే ప్రతి ఆవరణలో ఉన్నవారు అమ్మవారిని ఉపాసన చేస్తున్నారంటే అర్థం ఏంటి? అక్కడక్కడున్న ప్రజ్ఞలు ఆ పరమాత్మనే ఉపాసన చేస్తున్నాయి, అంతేగాని తమ నిర్వాకమన అహంకారంలో లేవు. ఇది తెలుసుకోవాల్సింది. ఇదంతా దేహాది అహంకార త్యాగానికి పనికొస్తుంది విచారణ. అందుకు విచారణ. ఎందుకంటే ఈ ప్రాకారాలను శక్తులు ఇవి మనవిగా కంటికి చూపుంది, ఇది మనది కాదు. ఇలా వెళుతూ ఉండాలన్నమాట. ఇలా మొత్తానికి నవరంధ్రములే నవరత్న ప్రాకారములు, అష్టధాతువులే అష్టధాతు ప్రాకారములు అన్నారు. ఇందులో ఉన్నటువంటి సృష్టి స్థితి లయాది శక్తులు ఏవైతే ఉన్నాయో అంటే వీటిలో కూడా సృష్టి స్థితి లయ 3 జరుగుతున్నాయి. అంటే ఒక ఉదయం, ఒక కొనసాగింపు, తిరిగి ముగింపు. ఇది మన ప్రతి కర్మలో క్రియలో రోజూ చూస్తున్నాం, అవునా లేదా? ఈ 3 శక్తులే తర్వాత చెప్పబడినటువంటి నానారత్నమయ, వివిధ మణిగణమయ, ముందు చెప్పిన విద్రుమమయ అంటే బ్రహ్మ విష్ణు రుద్ర ప్రాకారములు. మనలో జరుగుతున్న 3 రకాల కృత్యములు. ఆ తర్వాత బాలాతపోద్గార, చంద్రికోద్గార. ఈ 2 భావన చేస్తే సూర్యతత్వము, చంద్రతత్వం, ఈ 2 కాల వ్యవస్థలకు సంబంధించినటువంటివి. ఇది అఖండ విశ్వంలో కూడా ఇన్ని తత్వములు నడుస్తున్నది కాలాన్ని ఆధారం చేసుకునే. అందుకే కాలానికి సంబంధించినటువంటి 2 తత్వములు. మన శరీరం కూడా కాలతత్వాన్ని ఆధారం చేసుకున్నది. ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం నడుస్తుంది. మన శరీరంలో కూడా ఏ దశ ఎంతకాలం ఉంటుంది, ఏ ఇంద్రియం ఎంతకాలం ఎంత మేరకు పనిచేస్తుంది, ఎంత కాలం మీదే నడిచి ఉంది కదా. కానీ కాలశక్తులకు ప్రతీకలే చంద్రుడు, సూర్యభగవానుడు. బాలాతపోద్గార, చంద్రికోద్గార అయిపోయింది. ఆ తర్వాత శృంగారమయ ప్రాకారం దేనికి సంకేతము అంటే ఇక్కడ ఒక విధంగా ఆనందానికి సంకేతం అని చెప్పాడు. శృంగారం అంటే ఆనందమే కదా. ఇది ఈ ఆనందం బ్రహ్మానందం అని కాదు, ఇక్కడ ఆనందమయ కోశానికి సంబంధించిన అంశం అది అని. ఇప్పుడు జాగ్రత్తగా పంచకోశ విచారణతో దీన్ని మనం అన్వయించుకోవచ్చు. ఇప్పటివరకు శృంగార పరిగ వరకు మనం వెళుతూ ఉంటే 4 కోశాలు అయిపోయాయి అక్కడికే. శృంగార పరిగను విడిచిపెడితే 4 కోశాలు, అక్కడ వరకు 24 వరకు 4 కోశములు అయిపోయాయి. అన్నమయ మొట్టమొదటి దైహికంగా చూసేది అన్నమయమే, అన్నమయ. తర్వాత ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఈ 3 కలుపుకుని సూక్ష్మ శరీరం అక్కడికి అయిపోయింది. తర్వాత ఆనందమయ. ఈ ఆనందమయ కోశం ఏదైతే ఉందో అదే శృంగార పరిఘ అని చెప్పబడుతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి. ఒక కోశంలోంచి లోపలికి వెళ్ళాలి. దాటి వెళ్ళడం అంటే లోపలికి వెళ్ళిపోవడమే. ఒక ఇంట్లోని మొదటి ఆవరణ దాటి లోపలికి వెళ్ళామంటే లోపలికి వెళుతున్నాం. దాటి వెళ్ళడం అంటే లోపలికి ఏమంటారు? అంతర అని అంటారు. అలాగే పంచకోశాల్లో ఒక్కొక్క దానికి వెళుతూ ఉంటే అంతర, పంచకోశాంతర స్థిత, అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. అందుకే మొత్తం 25 ప్రాకారాలు దాటడం అంటే పంచకోశ విచారమే. ఇది తెలుసుకోవాల్సింది. ఈ పంచకోశాలకి, ఈ ధాతువులకి ఎంత చక్కగా ఉన్నది. ఈ విధంగా ఎప్పుడైతే
పంచకోశములంటే మళ్ళీ స్థూల సూక్ష్మ కారణ శరీరములే కదా, పేర్లు మారే కానీ పని మాత్రం ఇదే. కనుక నవరత్న ధాతు ప్రాకారములు చెప్పుకున్నావా, పంచకోశములని చెప్పినా, స్థూల సూక్ష్మ కారణములని చెప్పినా, 25 తత్వములని చెప్పినా, మొత్తానికి మనల్ని మనం పరిశీలించుకుంటూ అంతర్ముఖత్వం ఎలా వెళ్ళాలో చెప్పడమే ఇంతవరకు జరుగుతున్నది. ఇక మధ్యలో ఋతువులు ఉన్నాయి. ఆ ఋతువులు ఏమిటయ్యా అంటే మనకు లోకంలో సాధారణంగా చెప్పేటటువంటివి ఆ ఋతువులు కాల వ్యవస్థలో భాగములు, కాలాన్ని అనుసరించి ఇవన్నీ ఉంటాయి. అందుకు ముందు చెప్పినటువంటి సప్తధాతువులు కాలానుగుణంగా మార్పులు జరుగుతూ ఉంటాయి. అవునా లేదా? మన చర్మము ఇవే కదా సప్తధాతువుల్లో మనం చెప్పుకున్నటువంటివి. ఈ చర్మాదులన్నీ కూడాను ఏ విధంగా పనిచేస్తుంటే కాలానుగుణంగా మారుతున్నాయి కదా. చలికాలంలో ఒకలాగుంటాయి, వేసవి కాలంలో మరొకలాగుంటాయి. అందుకు ఒక్కొక్క ఆవరణలో ఋతుదేవతలను పెట్టడంలో కూడా అంత చక్కగా క్రమం ఉంది. అయితే ఈ ఋతువుల్ని ఎలా భావించాలంటే భావనోపనిషత్తే చక్కగా చెప్తుంది. రసనయా భావ్యమానాః మధురామ్ల తిక్త కటుకషాయ లవణ రసాః షడ్ఋతవః అన్నారు. ఇక్కడ మనం అనుభవించే 6 రుచులు 6 ఋతువులు అన్నారు. అవేమిటంటే మధుర అంటే తీపి, ఆమ్ల అంటే పులుపు, తిక్త అంటే చేదు, కటు అంటే కారము, కషాయం అంటే వగరు, లవణ ఉప్పు. ఈ 6 రసములే 6 ఋతువులు అన్నారు. అంటే ఈ శరీరము ఈ 6 ఋతువుల పదార్థములతోనే పోషింపబడుతూ ఉంది కనుక ఇక్కడ ఆ ఋతుదేవతలు అంటే రుచిదేవతలే అన్నారు. ఇక్కడ ఏమైనా తేడాలు వస్తే రుచించట్లేదు అంటూ ఉంటాం కదా, అంటే ఇవి పని చేయాల్సిందే. ఇలా గమనించుకుంటూ వెళుతూ ఉంటే మొత్తం లోపల సబ్జెక్టే. అందుకే అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ. కనుక మణిద్వీపం ఎక్కడుందా అనగానే మనం వెంటనే ఎంత ఎత్తుగా ఎగిరి వెళ్ళగలమో ఆలోచిస్తే మళ్ళీ బహిర్ముఖత్వం అయిపోయింది. మణిద్వీపాన్ని కూడా అంతర్ముఖంగానే చూడాలని లలితాశాస్త్రమే చూపిస్తున్నది. అందుకే శ్రీ విద్యలో ఈ అవకాశం ఉంది. ఏ అవకాశం? బ్రహ్మ విద్యకి చక్కగా అందుకునే అవకాశం ఉంది. కనుకనే శంకర భగవత్పాదుల వారు బ్రహ్మ విద్య ప్రతిపాదన చేసేటప్పుడు ఎన్నో తంత్రములు ఎన్నో విద్యలున్నా అన్ని పక్కన పెట్టి స్వతంత్రం తేతంత్రం క్షితితలమవాతీతరదిదం అని దీన్ని మాత్రం ఎందుకు స్వీకరించారంటే ఇది ఇహంలో ముందు ఉపాసనగా సహకరిస్తూనే క్రమంగా నేను విచారంలోకి భావంలోకి తీసుకువెళ్ళి ఆత్మవిద్యగా పర్యవసిస్తోంది. అందుకు ఇది తీసుకున్నారు. మొత్తానికి 25 ఆవరణల సమన్వయం పూర్తయిపోయింది మనకి. ఇంకా తర్వాత చింతామణి గృహం ఇన్ని తత్వములకు అతీతమై తత్వాధికా తత్వమయీ తత్వమర్థస్వరూపిణి అయినటువంటి స్వరూపాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. అందుకు చింతామణి గృహంలోకి అప్పుడే ప్రవేశించేశాం. ఇప్పుడు చింతామణి గృహంలో ఏమున్నది? చింతామణి గృహం మధ్య భాగంలో ఒక రత్నవేదిక ఉన్నది. ఆ రత్నవేదిక యొక్క మధ్య భాగంలో ఒక చక్రం ఉన్నది. ఆ చక్రమే శ్రీచక్రము. ఇప్పుడు ఆ శ్రీచక్రం దగ్గర కూర్చోవాలి. ఈ రోజునే ఎందుకు ఈ ముందే అన్వయం చేసామంటే మళ్ళీ శ్రీచక్రానికి విడిగా మరొక అన్వయం ఉన్నదిట. శ్రీచక్రం కూడా చిత్రం ఏంటంటే మళ్ళీ శరీరం అంతా శ్రీచక్రంగా చూపిస్తుంది. అయితే శరీరాన్ని శ్రీచక్రంగా చూడాలా మణిద్వీపంగా చూడాలా? ఇది ఒక పెద్ద చిక్కండి. ఎందుకంటే శాస్త్రజ్ఞానం ఎక్కువ అవుతున్న కొద్దీ స్పష్టత ఎంత దొరికే అవకాశం ఉందో అయోమయం అంత ఏర్పడే అవకాశం ఉన్నది. ఎందుకంటే శాస్త్రబాహుళ్యం యొక్క బాధ అది. ఎందుకంటే ఒకడు ఇలా విచారిస్తాడు, ఇంకోడు అలా విచారిస్తాడు. ఇద్దరివి గొప్పవే, కానీ రెండు వచ్చి మన నెత్తి మీద పెడితే మనకు విచారం మిగులుతుంది, విచారణ పోతుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఎక్కడ ఏది ఎలా విడదీసుకుని జాగ్రత్తగా వెళ్ళాలనేది చెప్పడము కష్టమే, గ్రహించడం మరీ కష్టమే. ఆ కష్టాలు ఏదో పడుతూ ప్రయత్నించేద్దాం. ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లో మణిద్వీపానికి అంతటికి శరీరంతా అన్వయం అయిపోయింది. అది అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరి ఇంక మనకు ప్రాకారాలు గొడవ లేదు, దాటి వచ్చేసాక ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచించడం? శ్రీచక్రం దగ్గర కూర్చున్నాం. శ్రీచక్రానికి మళ్ళీ శరీరంకి సంబంధం ఉందిట. అప్పుడు ఇందాక మనం చెప్పుకున్న మణిద్వీపంలో విషయములు కూడా శ్రీచక్రంలో కలవచ్చు. అప్పుడు ఎలా చేయాలంటే శ్రీచక్ర భావన మాత్రమే చేసుకోవాలి. అప్పటికి అదే ఆ శ్రీచక్ర భావన చేసుకోవడం. అందుకు ఇప్పుడు శ్రీచక్ర స్వరూప వర్ణన జరుగుతున్నది. అందరం చక్రోపాసన చేయబోతున్నాం. చూసారా, 4 రోజులు మణిద్వీప వర్ణన చెప్పుకుంటే అర్హులమై అమ్మవారి వాళ్ళు కూర్చోబెట్టారు ఇక్కడ శ్రీచక్రం ముందు మనల్ని. అందరూ సిద్ధమే కదా శ్రీచక్రార్చనకి? సిద్ధం. ఈ శ్రీచక్రార్చనకి ఏం పర్వాలేదండి, శ్లోకాల ఆధారంగా భావనతో చేసుకుంటూ ఉంటే ఏ బాధ లేదు. మళ్ళీ మంత్రం తంత్రం యంత్రం పెట్టుకుంటే మాత్రం గురు ఉపదేశం దీక్ష విధానం అంతే ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. ఇంత చెప్తున్నాం కనుక ఈ రోజుల్లో గొప్ప విషయం చెప్పగానే 2 ఉంటాయండి. ఒకటి అది కూడా మేము పొందితే బాగుండేమో అని కుతూహలం ఉంటుంది, కానీ పొందడానికి అర్హత ఉందో లేదా అని ప్రశ్న మాత్రం ఉండదు. వచ్చింది ఇది బాధ. దీనివల్ల ఏమవుతున్నాయంటే ప్రతి మంత్రం ప్రతి యంత్రం అర్హతలు లేకుండా కూడా చేసి వచ్చే పద్ధతి ఒకవైపు వచ్చేసింది. ఇక్కడ అర్హతలు అంటే ప్రధానంగా ఏ విద్యకైనా ఒక అర్హత ఉంటుంది. మామూలుగా ఈ రోజుల్లో ఎల్కేజీ సీట్ ఇవ్వడానికి కూడా ముందు పరీక్షలు పెడతారట. ఇది తల్లిదండ్రులకి పిల్లలకు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మామూలు వాటికి అంత పరీక్షలు ఉంటే
తరించడానికి పనికొచ్చే విద్యకి తగ్గ పరీక్షలు పెట్టద్దు. అందుకు కుతూహలాలు ఒక్కటి సరిపోవండి విద్యకి. దాని వెనకాల శ్రద్ధాదుల్ని పరీక్షించాలి. అందుకు గురువు కావాల్సి వస్తుంది. అది మంత్రాదులకి. ఇక్కడిక మీరు చెప్పండి, మేము భావంతో వింటాము అని కూర్చుంటే సరిపోతుంది. ఎలాగూ కూర్చోలేకపోతే నిద్రపోవడం, లేచిపోవడం లాంటి ప్రక్రియలు ఎలాగో ఉన్నాయి. కాబట్టి తదర్హతలు ఉన్నటువంటి వారు ఏకాగ్రంగా ఇప్పుడు శ్రీచక్రారాధన చేసుకోవచ్చు. అర్ఘ్యపాత్ర సిద్ధమైంది కదా. నిన్న కొంతమంది గమనించి ఉంటారు, కానీ అర్ఘ్యపాత్ర చెప్పినప్పుడే ఒక తాదాత్మ్యం మనకు కలుగుతుంది. నువ్వే ఒక నిలువెత్తు అర్ఘ్యపాత్రవయ్యా, నీలోనే సూర్యచంద్ర అగ్నిమండములు ఉన్నాయి, పంచకృత్యములు జరుగుతున్నాయి. అలా తయారైనటువంటి అర్ఘ్యపాత్రలు వచ్చే ప్రతి కర్మ, ప్రతి సాధన, ప్రతి చింతన దేవీ పదార్పణం చేయి. యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అదే కదా శ్రీచక్రంలో ఆరాధనలో అర్ఘ్యపాత్ర అనుకున్న ప్రాధాన్యం. ఇప్పుడు అర్ఘ్యపాత్ర దగ్గర పెట్టుకున్నాం, అందులో బిందు తర్పణ సంతుష్ట ప్రతీదీ కూడా ఆ చక్రావరణలకు ఇచ్చుకుంటూ ఆరాధన చేయడం మొదలవుతుంది. మణిసదన శ్యాంతరతో మహనీయే రత్నవేదికా మధ్యే బిందుమయ చక్రమీడే పీఠానాముపరి విరచితావాసం. మణిసదనస్య అంతరత, మణిసదనము అనగా చింతామణి గృహము. చింతామణి గృహము యొక్క లోపలి భాగంలో మహనీయే రత్నవేదికా మధ్యే. మహనీయ అనే మాట చాలా చమత్కారంగా ప్రయోగించారు ఇక్కడ. మహనీయత అంటే గొప్ప అనొక అర్థం. గొప్పదైన ఒక రత్నవేదిక ఉంది. అలాగే మహపూజాయాం అనే ధాతువు ప్రకారంగా మహనీయే రత్నవేదిక అంటే పూజింపబడినటువంటి, పూజింపదగినటువంటి రత్నవేదిక, పూజ్యమైన రత్నవేదిక. అందులో బిందుమయ చక్రం ఉన్నది. బిందుమయ చక్రం అంటే శ్రీచక్రం. బిందువు అని ఊరుకోకుండా బిందుమయ చక్రం అని చెప్పడంలో విశేషం ఏమిటి? ఇది గొప్ప రహస్యం. దూర్వాసుల వారు చక్రభావన బాగా అలవాటు ఉన్న వాళ్ళకి ఇందులో ఉన్న స్వారస్యం మరింత తెలుస్తుంది. బిందుమయ చక్రం అంటే మొత్తం శ్రీచక్రంలో బిందువు ఒక్క మధ్య భాగంలో ఉంది కనుక బిందుమయ చక్రం అంటే బిందువుతో కూడిన చక్రము అని చెప్పుకోవచ్చు. కానీ మయ అని చెప్పడంలో విశేషం ఏమిటి? మయం అంటే మొత్తం అదే ఉండాలి. ఇప్పుడు ఉంగరం చూస్తే బంగారు మయం అన్నాం, ఉంగరం బంగారు మయం అనడంలో బంగారం నిండా ఉంగరం ఉంటేనే బంగారు మయం అనాలి. మరి శ్రీచక్రాన్ని బిందుమయ చక్రం అన్నారు ఎందుకు అంటే, శ్రీచక్రం మొత్తం మీద మనకు కనబడేవి మధ్యలో బిందువు, తర్వాత 5 త్రికోణ ఆవరణలు ఉన్నాయి. పరిశీలించుకోండి, ఇక్కడ నుంచి దీంతో మనకు పనుంది. ఇది బిందువు, దీని తర్వాత వరుసగా ఒక త్రికోణ చక్రం, 8 త్రికోణాల చక్రం, 10 త్రికోణాల చక్రం, మరొక 10 త్రికోణాల చక్రం, 14 త్రికోణాల చక్రం. ఇవి మొత్తం 5 త్రికోణ చక్రాలు ఉన్నాయి. మళ్ళీ తర్వాత వచ్చేది వృత్తం, మళ్ళీ తర్వాత వచ్చేది వృత్తం, తర్వాత చతురస్రం. ఈ వృత్తము చతురస్రముల్లో త్రికోణాలు లేవు, కానీ వృత్తము చతురస్రము కూడా బిందువు యొక్క స్వరూపమే అంటారు. ఇది కొంచెం ఆలోచిస్తే తెలిసిపోతుంది. కనుక ఇప్పుడు బిందువు వృత్తము అంటే 2 వృత్తాలు, చతురస్రము కలుపుకుని బిందు చక్రములనే అంటారట. తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఒక సర్కిల్ ఉందంటే అది బిందువేనండి. బిందువు అంటే ఒక డాట్, ఒక చుక్క. ఆ చుక్కని ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాసులో చూడండి, అలాగా ఆ చుక్క ఎలా కనబడుతుంది? పెద్ద వృత్తంలా కనబడుతుంది. అలాగే వృత్తాన్ని చాలా దూరంగా పెట్టి చూడండి, బిందువులా కనబడుతుంది. కానీ బిందువు వృత్తానికి భేదం ఏమైనా ఉందా? విస్తరిస్తే వృత్తం, క్లుప్తమైతే బిందువు, అంతే, తెలిసిపోయింది. కనుక ఇవి కూడా బిందు చక్రాలే. మరి స్క్వేర్ కూడా బిందు చక్రమే అంటుంది శ్రీ విద్యాశాస్త్రం. ఎలాగవుతుంది అంటే వృత్తాన్ని వ్యాపకం చేస్తే, ఎక్స్పాండ్ చేస్తే స్క్వేర్ అవుతుంది. కనుక అది కూడా బిందు చక్రమే. కనుక 4 బిందు చక్రాలు. ఇవి ఎవరివి? శివచక్రములని పేరిట వాటికి. త్రికోణములన్నీ అమ్మ చక్రాలు. అందుకే త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివస్మృత అని చెప్తూ ఉన్నారు హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారితో. ఇప్పుడు ఈ భావన మనం తీసుకున్నట్లయితే త్రికోణాలు 5 చక్రాలు, ఇవి అమ్మవారివి. ఇది మనం తీసుకుని చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచబరపి ప్రభిన్నాభిశంభోర్ణవిరపి మూల ప్రకృతిభి త్రయశ్చత్వారింశద్వసుకళ వసుదళ కళాస్త్రత్యవలయై త్రిరేకాభిస్సార్ధం తవ చరణకోణ పరిణతా. ఇది శంకర భగవత్పాల్ వారు సౌందర్యలహరిలో చెప్పినటువంటి శ్రీచక్రం యొక్క ఆవిష్కారం. ఇప్పుడు త్రికోణములు కూడా ఉంటే బిందుమయ చక్రం ఎందుకన్నారండి? బిందు త్రికోణమయ చక్రం అంటే కొంచెం సంతోషం కదా. అంటే త్రికోణాల సబ్జెక్ట్ ఏంటో చూద్దాం. త్రికోణాలు అంటే ఏమిటి? 3 బిందువులను కలిపితే త్రికోణం ఏర్పడింది కదా, మళ్ళీ అది బిందువే. కనుక మొత్తానికి ఈ చక్రం మొత్తం బిందుమయ చక్రం. విస్తరిస్తూ వెళ్ళిపోతూ ఉంటే అన్నీ కనిపిస్తున్నాయి. కానీ క్రమక్రమంగా వెళ్తే ఒక బిందువే లక్ష్యంలో పెట్టుకోవాలి. లక్ష్యం బిందువు మాత్రమే. అక్కడే ఏకత్వం ఉంది, మిగిలిన అన్ని చోట్ల అనేకత్వం ఉంది. కానీ ఏకత్వం అదే అనేకమై విస్తరించింది. బిందుమయ చక్రం అంటే బిందువుగా ఉన్న ఏకత్వమే అనేకమై విస్తరించింది. నువ్వు అనేకం నుంచి మళ్ళీ ఏకత్వం వైపు వెళ్ళాలని చెప్పడం కోసం బిందుమయ చక్రం అని మాట వేశారు. ఇందులో ఒక్క శబ్దం కూడాను ఒక కవితా సౌందర్యం కోసం రచించింది కాదు.
ఇది అంతా మంత్రమయ శ్లోకములు ఇవి. అందుకే ఈ భావాలు చెప్పుకోవాలి. బిందుమయ చక్రమీడే పీఠానాముపరి విరచితావాసం. మొత్తం అన్ని పీఠాలకి పైన ఉందిట. అంటే చింతామణి గృహం, అందులో ఒక రత్నవేదిక. ఆ రత్నవేదిక పైన ఇది ఉన్నదంటే అన్ని పీఠములకు పైన ఉన్నటువంటి ఆ బిందుమయ చక్రానికి నమస్కారం. దీనిపైన మరొకటి లేదు. అందుకు ఇక్కడ పీఠానాముపరి విరచితావాసం, అన్ని పీఠముల పైన బిందుమయ చక్రానికి నమస్కారము అని మొత్తం శ్రీచక్రానికి కలుపుకుని ఒక నమస్కారం చేశారు ఈ శ్లోకంలో. ఇప్పుడు ఒక్కొక్క ఆవరణకి నమస్కారం ఒక్కొక్క శ్లోకం చొప్పున మొదలవుతుంది. చిత్రం ఏంటంటే మొట్టమొదటి ఆవరణ ఏదైతే ఉందో, మొదటి ఆవరణ అంటే ఈ చతురస్రం. ఈ పూజాక్రమంలో క్రింది నుంచి పైకి మనం వెళుతూ ఉన్నాం. గమనించుకోవాల్సిన, అమ్మవారి వెళ్ళాలంటే మనం క్రింది నుంచి పైకి వెళ్ళాలి. అమ్మవారి నుంచి సృష్టి పైనుంచి క్రిందికి విస్తరించింది. మన క్రింద వాళ్ళం కనుక ఆ పైకి క్రమంగా ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళడం, అనేకములన్నీ దాటుకుని ఏకత్వం వెళ్ళడమే. ఇది పరిశీలించిన అర్థమైపోతుంది. ఒక్కటి ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన అంశం, ఇంత విజ్ఞానాన్ని కలిపి రేఖలతో బిందువులతో ఆవిష్కరించిన భారతీయ ఋషుల యొక్క మేధస్సుకు నమస్కారం చేసుకోవాలి. ఇంతకంటే ఇంకేమున్నదండి? ఇంకెక్కడైనా ఏ మతంలోనైనా దొరుకుతుందా ఇంత విజ్ఞానమయమైన అంశాలు? ఒక్కటి ముందు కలిగితే చాలు. ఇంత విజ్ఞానవంతమైన మతంలో పుట్టినందుకు ముందు భాగ్యవంతులు అనుకోవాలి. ఎందుకంటే భగవత్ స్వరూపాన్ని అక్షరాలుగా మంత్రాలుగా ఆవిష్కరించారు, రేఖలుగా యంత్రాలుగా ఆవిష్కరించారు, విగ్రహాలుగా రూపాలుగా ఆవిష్కరించారు, చిట్ట చివరికి విగ్రహ యంత్ర మంత్రాలకు అతీతమైన నామరూప రహిత తత్వంగా ఆవిష్కరించారు. ఇది భారతీయ ఋషులు ఇచ్చిన విజ్ఞానం. ఇన్ని కోణాల్లో మనం పరిశీలించుకుంటూ ముందు శ్రీచక్రానికి నమస్కారం చేసుకుందాం. ధ్యానదృష్టో నిద్రాదృష్టో ఏదో ఒకటి పెట్టుకుని జాగ్రత్తగా వచ్చేస్తే ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళచ్చు. ఏకాగ్రత కోసం చెప్తున్న మాట ఇది. ముందుగా త్రైలోక్యమోహన చక్రము అని చెప్పబడుతున్న చతురస్ర చక్రం. ఈ ఎర్ర దీపం కనబడుతుంది కదా అందరికీ, ఈ తిరుగు ఇక్కడ 3 గీతలు ఉన్నాయి. మనం పరిశీలిస్తే చతురస్రంలో 3 రేఖలు ఉన్నాయి. 3 రేఖలు చాలా ప్రధానం. ఒక్కొక్క రేఖలో కొంతమంది దేవతల చొప్పున 3 రేఖలు కలుపుకుని 28 మంది దేవతలు ఉన్నారండి త్రైలోక్యమోహన చక్రంలో. వారికి నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ చిత్రంగా ఒక్కొక్క రేఖలో దేవతలకి ఒక్కొక్క శ్లోకం చొప్పున మొత్తం 3 రేఖలకి శ్లోకం కలిపి మళ్ళీ 3ంటికి కలుపుకుని మరొక శ్లోకం చెప్పారు. ఒక త్రైలోక్యమోహన చక్రానికే 4 శ్లోకాలు ఇచ్చారు. చక్రాణం సకలానాం ప్రథమ మధస్సీమ ఫలక వాస్తవ్యాః అణిమాది సిద్ధయో మాం అవంతు దేవి ప్రభా స్వరూపిణ్యః. చక్రాణం సకలానాం ప్రథమ అన్నారు. అన్ని చక్రములకు మొదటి చక్రం ఇది త్రైలోక్యమోహన చక్రము. అది అధస్సీమ ఫలక వాస్తవ్యాః అన్నారు ఇక్కడ. అంటే అన్నిటికంటే ఈ ఫలకంలో క్రింద ఉన్నటువంటి రేఖపై ఉన్న వాళ్ళకి నమస్కారము. అంటే 3 గీతల చతురస్రంలో అడుగు రేఖ ఏదైతే ఉందో అందులో ఉన్న దేవతలకు నమస్కారం. వాళ్ళెవరంటే అణిమాది సిద్ధయః. అణిమాది సిద్ధి దేవతలు అందరూ ఉంటారు. వీరిని సిద్ధి దేవతలు అంటారు. వారు మాం అవంతు, వారు నన్ను రక్షించుగాక. వీళ్ళకి అమ్మవారికి ఏం సంబంధం అండి? దేవి ప్రభాస్వరూపిణ్య. ఒకటే మాట, అమ్మవారి యొక్క వెలుగులు వీళ్ళు అన్నారు ఇక్కడ. అమ్మవారు సూర్యుడైతే వీళ్ళు కిరణాలండి, అంతే. అందుకే అణిమాధిభిరావృతాం మయూఖై. మయూఖై అంటే కిరణములు. అందుకే వీళ్ళెవరు? అమ్మవారి యొక్క ప్రభలు. అందుకే నమస్కారం వీరికి. అమ్మవారి కిరణాలు ఇవి. మనం సూర్యుడికి ఇక్కడ కనబడుతున్న కిరణాలకి నమస్కారం చేస్తున్నాం, లేకపోతే అక్కడికి వెళ్ళి దండం పెట్టగలమా? అలాగే కిరణాలు ఆయనే, అలాగే కిరణాలు అమ్మవారి రూపములే. అణిమాదయ అన్నారు అంతే. కానీ అణిమాదులు ఏంటో మనం ఒక్కసారి పేర్లు చెప్పుకోవద్దు, తరించిపోదాం. ఆ పేర్లు ఒక్కసారి ప్రతిదానికి ఇక్కడ ఆదయ అని ఈయన చెప్తాడు దుర్వాసుల వారు. కానీ ఒక్కసారి ఆ దేవతల పేర్లు నోరారా అనుకుని పలికి విని ఆరాధన చేసిన పుణ్యం పొందడం కోసం స్మరించుకుందాం. మొత్తం 8 మంది దేవతలు: అణిమాసిద్ధి, లఘిమాసిద్ధి, మహిమాసిద్ధి, ఈశిత్వసిద్ధి, వసిత్వసిద్ధి, ప్రాకామ్యసిద్ధి, భుక్తిసిద్ధి, ఇచ్ఛాసిద్ధి, ప్రాప్తిసిద్ధి, సర్వకామసిద్ధి. త్రైలోక్యమోహన చక్రాన్ని పూజిస్తే ఈ 10 సిద్ధులు వస్తాయటండి. మరి పూజ చేసిన వాళ్ళందరికీ వస్తున్నాయా? తెలిసి పద్ధతిగా ఈ ఆవరణ దేవతల యందు తదేకంగా ఆరాధన చేస్తే గుమ్మం దగ్గరే 10 సిద్ధులు ఇస్తున్నది ఆ తల్లి. ఇంకేం చెప్పాలి? గుమ్మం దగ్గరే లభిస్తున్నాయి ఇవన్నీ కూడా. అలాంటి 10 దేవతలకి నమస్కారం. అయితే పేర్లు చెప్పుకున్నాం కానీ ఒక్కొక్క దేవతలకి రూపాలు కూడా వర్ణించారండి శాస్త్రంలో. అవన్నీ చెప్తూ ఉంటే ఇంకా 2 రోజులు కూడా సరిపోదని మనకు తెలిసిపోయింది ముందు. అలాగని పొడిగింపబడుతుందని ఆశ నాకు వద్దు, మీకు వద్దు. మరేం చేయాలి? అసలు చెప్పుకోవడం వదిలేయకుండా కొంత భావించుకుంటూ మొత్తం చక్రార్చన ఒక్క పుట్లో పూర్తి చేసేద్దాం.
ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ రూపములన్నీ పరమ సుందరమయమైన ఆకృతులు. మరి దేవతలు అమ్మవారి వెలుక్కిరణాలంటే ఆ సౌందర్య లహరి యొక్క లహరులు వీళ్ళు. మరి ఆ కారణం చేత ఆ సౌందర్యం అంతా ఇక్కడ ఉంటున్నది. కానీ వీళ్ళు ఎలా ఉంటారో ఒక్క భావన చేయొచ్చు. జ్వలచ్చింతామణికరాహ సదా షోడశ వార్షికాహ. వీళ్ళు ఎప్పుడు 16 ఏళ్ల ప్రాయంలో కనబడుతుంటారట. ఆ యవ్వనం ఎప్పుడు ఉంటుంది వాళ్ళ దగ్గర. పైగా జ్వలచ్చింతామణికర, చేతుల్లో చింతామణులు పట్టుకు కూర్చుంటారట. చింతామణులు పట్టుకోవడంలోనే భక్తులకు ఏది కావాలంటే అది ఇవ్వడం వాళ్ళ చేతిలోనూ ఉంది. చింతామణి కరులై ఉంటారు వాళ్ళు. పైగా అత్యుదార ప్రకృతయ. వీళ్ళ స్వభావం ఎలాంటిదంటే అతి ఉదార ప్రకృతిట. అంటే లేదనకుండా కాదనకుండా అడిగిన దానికంటే మరి కొంచెం ఎక్కువ ధారాళంగా వేసేవారు. మనకు వడ్డించే వాళ్ళు కనబడుతుంటారు. కొంచెం వడ్డించి చాలా అండి అంటుంటారు. ఇంకా మనకి కావాలండి నేను ఎలా అనగలమండి. వడ్డించినప్పుడే పద్ధతులు ఉంటాయి అంతే. అలా ఉదారంగా వడ్డించడం ఒక పద్ధతి. కనుక వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే చేతిలో చింతామణులు పట్టుకుని ఉదార ప్రకృతయ. మొత్తం ఆ 10 మంది దేవతలకి అత్యుదార ప్రకృతి ఉన్నది. దాని తర్వాత ఫలకం అంటే 2వ గీత. త్రైలోక్య మోహన చక్రంలోనే 2వ గీతలోకి వెళుతున్నాం. అణిమాది సిద్ధి ఫలకస్య ఉపరి, దానిపైన ఉన్నటువంటి దేవతలు ఎలా ఉన్నారో వర్ణిస్తున్నారు. హరిణాంక ఖండ కృత చూడాహ. వీళ్ళందరూ చంద్రలేఖలు ధరించి ఉన్నారు. ఆవిడ పోలికలే, మరి ఆవిడ వెలుగులు కదా. చంద్రలేఖలు ధరించి ఉన్నారు. వారు భద్రం పక్ష్మలయంతు అంటే వృద్ధి చెందించుగాక. ఆ దేవతలు మాకు భద్రములను వృద్ధి చెందింతురుగాక. వారెవరు అంటే బ్రాహ్మీ ప్రముఖాశ్చ మాతరో అస్మాకం. అది వాళ్ళు మా అమ్మలు. మాతరహ వాళ్ళు మా అమ్మలు. ఇక్కడ ప్రతివారు అమ్మాయే, అమ్మ రూపాలే. వాళ్ళు మా అమ్మలు. వాళ్ళు ఎవరంటే బ్రాహ్మీ ప్రముఖాహ. బ్రాహ్మీ మొదలైనటువంటి వారు. వీళ్ళ మాతరహ అని చెప్పడంలో మరొక విశేషం ఉన్నది. వీళ్ళకే మాతృకా దేవతలని పేరు. మాతృకులు అంటే మూలశక్తులు. ఈ ప్రపంచం నడవడానికి మూలమైనటువంటి మూలశక్తులు వీళ్ళే. 8 మంది. వీళ్ళే మాతృకా దేవతలు. వీళ్ళ పేర్లు తెలియకపోయినా వీళ్ళ వల్లే ప్రపంచం నడుస్తోంది. అది తెలుసుకుంటే చాలు. ఉమాసహస్రం చెప్పినప్పుడు ఈ మాతృకా తత్వ వివేకం చేయడం జరిగినది. ఆ వివేచనలో అసలు మాతృకా శక్తులు అంటే ఏమిటో తెలిసాక ఓహో వీళ్ళు పురాణాల్లో వారు కాదయ్యా ప్రపంచంలో వారని తెలిసింది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ వివేచన చేయవలసిన అవసరం లేదు కదా. అందుకు వాళ్ళకి మొత్తానికి ఆ శక్తులను తెలుసుకుని వాళ్ళ పేర్లు ఒక్కసారి తెలుసుకుందాం. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేశ్వరి, చాముండా, మహాలక్ష్మి అని. వారు మన యొక్క క్షేమాన్ని పెంపొందించుతారు అని వారికి నమస్కారం చేసుకోవాలి. వీళ్ళ రూపాలు ఎలా ఉంటాయి అంటే ఆ చెప్పిన దేవతల రూపాలే వీళ్ళవి. బ్రాహ్మి అంటే బ్రహ్మ ఎలాంటి రూపంతో ఉంటాడో అలాగే ఉంటుంది, ఇంకా చెప్పనక్కర్లేదు. మాహేశ్వరి శివుని వలె ఉంటుంది. దేవతాశక్తులు, లోకాన్ని నడిపే శక్తులు. తస్యోపరి మణిఫలకే 2వ గీత అయిపోయింది. 3వ గీతలోకి వెళుతున్నాం. అక్కడ తస్యోపరి మణిఫలకే తారుణ్యోత్తుంగపీన కుచభారా సంక్షోభిణి ప్రధానా భ్రాంతిం విద్రావయంతు దశముద్రా. ఇక్కడ వీరికి ముద్రాదేవత అని పేరు. మొదటి రేఖలో సిద్ధిదేవతలు, 2వ రేఖలో మాతృకాదేవతలు, 3వ రేఖలో ముద్రాదేవతలు. ఆ ముద్రాదేవతలు చాలా అద్భుతమైన యవ్వన స్వరూపంతో ప్రకాశిస్తూ ఉన్నారు. వారు నా యొక్క భ్రాంతిని పోగొట్టుగాక. ఇది కోరుకుంటూ ఉండాలి. భ్రాంతుల్ని పోగొట్టాలి, క్షేమాన్ని కలిగించాలి. ఇవన్నీ కోరుకుంటూ ఉంటే ఇహానికి పరానికి పనికొస్తున్నాయి. వాళ్ళ పేర్లు ముద్రాదేవతల నామములు. ముద్ర అనే శబ్దానికి దేవతను ఆరాధించేటప్పుడు మంత్రము, యంత్రము, తంత్రమును 3 ఉంటాయి. ఆ దేవతకి మంత్రం ఏంటో తెలియాలి, యంత్రం ఏంటో తెలియాలి. ఆ యంత్రంలో ఏ పద్ధతులతో ఆరాధించాలో చెప్పేది తంత్రము. ఈ తంత్రంలో ముద్రలు ఉంటాయి. ప్రతి దేవతకి ముద్ర ఉంటుంది. గాయత్రికి లేదు ముద్రలు. కనుక దేవతల యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించడం ముద్రలు పనికొస్తాయి. ఆ ముద్రలు పట్టేటప్పుడు ఆ దేవత చూసి సంతోషిస్తుందిట. ముదం రాతి ఇది ముద్ర. ఆ ముద్రలు చూసి సంతోషించి అనుగ్రహిస్తుంది. అందుకే ముద్రలు చేతులతో చూపిస్తారు. ఇక్కడ అమ్మవారికి మొత్తం 10 ముద్రలు. దశముద్రా సమారాధ్య చెప్పుకుంటున్నాం. ఆ 10 ముద్రాదేవతలు. చిత్రం ఏంటంటే ఒక్కొక్క ఆవరణ పూజ చేసినప్పుడు ఒక్కొక్క ముద్రాదేవతని అక్కడ పూజించడం, ముద్రని ప్రదర్శించడం జరుగుతుంది. అంటే మొత్తం 9 ఆవరణలకి 9 ముద్రలు ఉన్నాయి. ఇది కాకుండా శ్రీ విద్యలో దీక్షాక్రమంలో పై స్థాయికి వెళ్ళినటువంటి వారికి 10వ ముద్ర కూడా చెప్తారు. అది త్రిఖండాముద్ర అని. అయితే ఈ 9 ఆవరణలకి 9 ముద్రాదేవతలు కలుసుకుని ఈ రేఖలో కూర్చుంటారట. వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ముద్రాదేవతలు సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుచ, సర్వఖేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండ. వీళ్ళు 10 మంది. ఇది
వింటూ ఉంటే ఖడ్గమాల అంతా కనబడుతుంది కదా, సంతోషం. కానీ ఖడ్గమాల అని దానికి పేరు మాత్రం కాదండి, ఇది తెలుసుకోవాలి. దాని పేరు ఖడ్గమాల కాదు, శుద్ధశక్తి మాల దాని అసలు పేరు. ఇది మాల అంటే వరుస. అవి ఏమిటాయంటే శుద్ధ విద్య అయినటువంటి తల్లి యొక్క శక్తుల యొక్క వరుస అందులో చెప్పబడుతుంది. ఖడ్గమాలలో ఉన్నది శ్రీచక్రంలో ఉన్న దేవతల పేర్లే. మరి ఖడ్గమాల అని ఎందుకు వచ్చింది అంటే సిద్ధులు కొన్ని చెప్పారు, 16 రకాల సిద్ధులు. 16 సిద్ధుల్లో మొట్టమొదటి సిద్ధి ఖడ్గసిద్ధి అని చెప్పబడుతూ, ఖడ్గసిద్ధి మొదలుకు అనేక రకాల సిద్ధులు ఈ మంత్రముల్ని రకరకాలుగా ప్రయోగించితే పొందుతారు. ఆ సిద్ధులు ఇస్తుంది కనుక ఖడ్గాది సిద్ధులు ఇచ్చే మాలా మంత్రం కనుక ఖడ్గమాల అని వ్యవహారం వచ్చింది. కానీ దాని అసలు పేరు మాత్రం శుద్ధశక్తి మాల. ఇది ఏదో మహిమాన్వితమనే భావన మాత్రమే కాకుండా భక్త్యాత్మక భావనతో చేయాలి. అయితే ఇప్పటి పరంపరలు ఏవేవో నడుస్తున్నాయి, కానీ కొంచెం సంప్రదాయం తెలిసిన వాళ్ళు మాత్రము శ్రీ విద్యలో మంత్రోపదేశం లేకుండా ఖడ్గమాల చెయ్యవద్దు అని నిర్దేశించేవారు. అటువంటి సంప్రదాయాలకు చెందిన వాళ్ళం కనుక ఈ నియమాలను గౌరవించడం ఒక అలవాటై ఇక్కడ చెప్పడం జరుగుతుంది. భావనకు మాత్రం ఇక్కడ గ్రహించుకుంటూ వెళ్ళవచ్చు. మొత్తానికి 10 మంది ముద్రాదేవతలు అయ్యారు. ఇప్పుడు 3 రేఖలు చెప్పుకున్నాం. ఈ 3 రేఖలకి కలిపి ఒకే నమస్కారం చేస్తున్నారు. ఈ 3 రేఖలు అంటే 3 ఫలకాల్లాగా ఉన్నాయి. ఒక్కొక్క ఫలకంలో వీళ్ళ దేవతలు ఉన్నారు. మొత్తం 28 మంది దేవతలు వచ్చారు. ఫలకత్రయ స్వరూపే పృథులే త్రైలోక్యమోహనే చక్రే. ఒక్క చక్రం యొక్క నామం చెవిలో పడిన పుణ్యం. అందుకే ఇక్కడ ప్రతిదానికి అక్కడ దేవతల పేరు చెప్తున్నారు, చక్రం పేరు చెప్తున్నారు, చక్రేశ్వరి పేరు చెప్తున్నారు. 3 తెలుసుకోవాలి ప్రతిదానికి. చక్రేశ్వరి అంటే ఒక్కొక్క చక్రంలో అమ్మవారు ఏ పేరుతో ఆరాధింపబడుతుంటారో దానికి చక్రేశ్వరి అని చెప్పబడుతుంటుంది. ఇక్కడ ఫలకత్రయస్వరూపే పృథులే త్రైలోక్యమోహనే చక్రే దీప్యం తు ప్రకటాక్షాస్తాసాం కర్త్రీంచ భగవతి త్రిపురా. ఈ ఫలకత్రయమైన పృథులే అంటే విస్తారమైన ఈ త్రైలోక్యమోహన చక్రంలో ప్రకటింపబడుతున్న 28 మంది దేవతలకు కలిపి ఒక పేరున్నది. ఆ పేరు ప్రకటయోగినులు. ఇది ప్రకటయోగినులు. దీప్యంతు ప్రకటాక్షాహ, ప్రకటయోగినులు అని చెప్పబడుతుంటారు. వీరందరికీ కర్త్రి, ఇక్కడ నియామకురాలుగా ఉన్నటువంటిది భగవతి త్రిపురా. ఇక్కడున్న చక్రేశ్వరి పేరు త్రిపురా చక్రేశ్వరి. ఖడ్గమాల్లో చివరికి వచ్చేటప్పటికల్లా త్రిపుర, త్రిపురేశి, త్రిపుర సుందరి, త్రిపురవాసిని అని అంటూ ఉంటారే, అందులో మొట్టమొదటి త్రిపుర. ఆ త్రిపుర ఈ త్రైలోక్యమోహన చక్రం దగ్గర ఉన్న అమ్మవారి పేరు. ఆ లలిత యొక్క పేరే ఇక్కడ ఇలా ఉన్నది. తర్వాత ద్వితీయావరణం. ద్వితీయావరణం వచ్చేటప్పటికల్లా ఇదిగో ఈ 16 చక్రములు 16 దళములతో ఉంటుంది. అయితే దీని చుట్టూ వృత్తత్రయం ఉంటుంది. 3 వృత్తములు గీసి ఉంటాయి. 3 వృత్తములు 16 దళములు కలిసి ఒక ఆవరణ. దీనికి సర్వాశా పరిపూరక చక్రం. పేర్లు ఒక్కసారి ఆలోచించుకున్న ఆ పేరు తెలిసిపోయిందని కాదు, కొంచెం నిలవాలండి. నిదానం లేకపోతే ఏది దొరకదు. అన్ని తొందర అయితే ఎలాగా? నిదానం ఉంటేనే ఆస్వాదన. త్రైలోక్యమోహన చక్రం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇవి అనిమాసిద్ధి, లఘిమాసిద్ధి, ముల్లోకాలను అందరినీ మోహింపజేస్తాయి. ఆ మోహింపజేసి కొందరు అక్కడే ఆగిపోతారు, బయటికి దాటి వెళ్ళరు. శంకరులు ఒక చోట చెప్తారు, ఇంద్రాది దేవతలు కూడా నీ గుమ్మం దగ్గరే ఆగిపోయారమ్మా, నీ అంతఃపురం దాకా ఎవరు వెళ్ళగలరు అన్నారు. అంతఃపురం అంటే బిందువు. అక్కడ దాకా వెళ్ళాలంటే అఖండ వైరాగ్యం ఉండాలి. ఈ మోహానికి లొంగకుండా దాటుతూ వెళుతూ ఉండాలట. అందుకే త్రైలోక్య మోహన చక్రం అని చెప్పడంలో విశేషం ఉంది. రెండవది సర్వ ఆశాపరిపూరక చక్రం. సర్వాశాపరిపూరక చక్రం అంటే అన్ని ఆశలని పరిపూర్తి చేసేటువంటి చక్రము. పేరు వినడానికే బాగుంది, అంతే కదా. ఆశ అంటే దిక్కులని కూడా అర్థం. సర్వాశా పరిపూరకం అంటే సర్వదిక్కులా వ్యాపించిన శివశక్తి విలాసమే ఈ చక్రంలో మనం గమనించుకోవాల్సింది. అసలు కమలం అంటేనే వ్యాపకత్వం, విచ్చుకునుట. మధ్యలో బిందువు యొక్క వికసనమే శ్రీచక్రం. అది మనం పరిశీలించవలసింది. అనేకమాలు ఉదాహరణ చెప్పుకున్నాం గనక ఇప్పుడు చెప్పక్కర్లేదు అనుకున్నా మరొకసారి తెలుసుకుంటే తప్పులేదు. కొత్త వాళ్ళకి తెలియజేయడం కూడా బాధ్యత. శ్రీచక్రం అంటే మరేమిటో కాదు, నిశ్చలమైనటువంటి ఒక తత్వంలో అనేకత్వాన్ని దర్శిస్తూ అనేకంగా కనబడుతున్నది ఏకమైన జ్ఞానం గ్రహించి ఉండడమే శ్రీచక్రం యొక్క స్వరూపం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఎలాగో అంటే ఏ అలజడి లేని ఒక కొలనులో ఒక్క రాయి వేస్తే ఎన్నో అలలు వస్తాయి. అంతవరకు ఏ అల లేదు, అలజడి లేదు, నిశ్చలంగా ఉంది. ఒక్క రాయి వేస్తే ఎన్ని అలలు వచ్చాయి? ఆ రాయి పడిన వేగం బట్టి అలల వేగం తెలియబడుతుంది. ఎన్ని అలలు వచ్చినా ఆ పరిధి వరకే వెళుతూ ఉంటాయి. అలాగా ఒక్క రాయి ఏమిటయ్యా? ఆ రాయి పడినప్పుడు వచ్చే ఫస్ట్ ఆ తరంగాలన్నిటికీ మూలమేంటి? ఆ రాయి పడిన బిందువేగా. అలా ఇక్కడ ఆ మధ్యలో ఉన్న బిందువే ఆ రాయి పడిన స్పంద శక్తి అని చెప్పబడుతుంది.
ఆ రాయి పడినప్పుడు ఏర్పడిన స్పందశక్తి వల్ల ఏర్పడిన తరంగాలే మిగిలిన ఆవరణలన్నీ తెలుసుకోవాల్సింది. కనుక విశ్వచక్రం అంటే పరమాత్మయందు ఏకోహం బహుశ్యాం అనే స్పందశక్తే బిందువు అని చెప్పబడుతుంది. అది విస్తరించి ప్రపంచంగా వస్తే శ్రీచక్రమే విస్తరిస్తుంది తెలుసుకోవాల్సినంత స్పష్టమైపోయింది. అందుకు ఈ విస్తారం అంతా ఎందులో జరిగింది? రాయి పడితే తరంగాలన్నీ ఎందులో వచ్చాయి? ఆ కొలంలోనే వచ్చాయి. అందుకు ఒకే ఈశ్వరతత్వమునందు ఆ స్పందశక్తి రకరకాల ఆవరణలుగా కనబడుతుంది. ఈ ఆవరణలన్నీ లోకములని పేరు, ఆ బిందువు లోకాతీత అని పేరు. కనుక లోకాతీతమైన బిందు శక్తియే లోక ఆవరణలుగా కనబడుతున్నది. ఈ ఆవరణలు ఆ బిందువు కూడా ఒకే ఈశ్వరతత్వం ముందు ఉన్నది అని తెలుసుకోవడమే శ్రీచక్రం మనకు చేస్తున్నటువంటి బోధ. గ్రహించేవాళ్ళు గ్రహించవచ్చు. కనుకనే ఇప్పుడు ఈ సర్వాసా పరిపూరక చక్రంలో ఉన్నటువంటి దేవతను చూపిస్తున్నారు. తదుపరి విపులే ధిష్ణ్యై తరళ దృశస్తరుణ కోకనదభాస కామాకర్షిణ్యాధ్యా కలయే దేవి కళాధర శిఖండా. వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే తరుణ కోకనదభాస, అప్పుడే వికసించినటువంటి ఎర్ర కలువ పువ్వుల వంటి రంగులతో ఉన్నట్ట. ఎర్ర కలువ పువ్వులు ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి. దాని పేరు ఎర్రని చెప్పారు ఇక్కడ. ఎర్రని కాంతులతో ఉంటాయి. అలాంటి ఎర్రని కాంతులతో ఉన్నటువంటి వారు వీళ్ళందరూ కూడా. అంటే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ప్రకృతి ఉంటుంది, ఆ వర్ణం ఉంటుంది, అది తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఈ గీసిన దాంట్లో వర్ణములు ఉన్నాయని వెతకద్దు. ఇది గ్రహించడం కోసం పెట్టుకున్నాం కానీ అదే రంగుతో ఉందా లేదా అని దాన్ని పరిశీలించడం కాదు, అవగాహన కోసం చెప్పే మాట చూడాలి. ఇక్కడున్న దేవతలందరూ కూడా ఎర్రని కాంతులతో ప్రకాశిస్తుంటారు. ప్రతివారు కూడా కళాధర శిఖండాహ, అందరూ చంద్రలేఖల్ని ధరించున్నట్ట. వాళ్ళ పేర్లు ఏమిటాయి అంటే కామాకర్షిణ్యాద్యాహ అన్నారు. వీడు కామాకర్షిణి మొదలైన వారు అన్నారు. వాళ్ళ పేర్లను ఒక్కసారి తలంచుకుని ధన్యమైపోదాం. కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. వీళ్ళ పేర్లు చూస్తుంటే చిత్రంగా ఉన్నాయి కదా, కానీ ఒక్కసారి పేర్లకు అర్థం ఒకటి రెండు చూస్తే ఎంత అందంగా ఉందా అనిపిస్తుంది మనకి. ఉదాహరణకి గంధాకర్షిణి ఉదాహరణకు చూద్దాం. గంధం అంటే వాసన. గంధాకర్షిణి అంటే మనకు శరీరం ఉన్నది, ఎదురుగా ఒక వాసన ఇచ్చే వస్తువు ఉంది. వాసన ఇచ్చే వస్తువు అక్కడ ఉంటే లాభం ఏముందండి? ఆ వాసనను ఆకర్షించే శక్తి ఇంద్రియానికి ఉండాలే లేదా? ఇప్పుడు ఇంత వాగుతున్నాం, దీనిని వినగలిగే శక్తి చెవికి ఉండాలే లేదా? కనుక ఇక్కడున్న శబ్దాన్ని ఆకర్షించే శక్తి చెవికుంటే శబ్దాకర్షిణి, అక్కడున్న గంధాన్ని ఆకర్షించే శక్తి నాసిక్ ఉండాలి. అవన్నీ ఉన్నాయని కనుకనే శరీరానికి అంత గౌరవం, లేకపోతే ఇంకెందుకండి? ఇప్పుడు మనం పరిశీలిస్తే బయట ఉన్నటువంటి పంచతన్మాత్రల్ని గ్రహించగలిగేటువంటి ఆకర్షణీయ శక్తులు శరీరంలో ఉన్నాయా లేవా? ఇప్పుడు పరిశీలిస్తే ఈ ఆవరణ ఎక్కడుంది? ఇక్కడే కనబడుతుంది. అది కానీ లేకపోతే ఏదీ లేదు. అక్కడ అంత దృశ్యం కనబడుతుంది, ఇంత కళ్ళు తెరుచుకు చూస్తున్నావు కానీ అంత చూడ్డానికి అమ్మవారి శక్తి రూపంగా నీ కంట్లో లేకపోతే ఎదురుగా ఎంత దృశ్యం ఉంటే ఉందండి? ఆలోచించండి. ఇక్కడ అంత అందమైన సంగీతమైన భలే భలే అంటున్నావు కానీ గ్రహించగలిగే చెవి లేకపోతే ఏమవుతావు? ఇది పరిశీలించుకుంటూ ఉండాలి. అన్నీ నిజమేనండి, కానీ అది వినాలని కోరుకుండద్దు. ఏదో పక్కావిడ రమ్మంది కనుక వచ్చాను కానీ నాకు ఏం అర్థం కాలేదు అమ్మాయి, కూర్చోలేక అంత ఇబ్బంది పడ్డాను అంటుంది. ఎందుకంటే ఆవిడకి అన్నీ ఉన్నాయి కానీ కామాకర్షణ లేదు అక్కడ. అది వినాలనే కోరిక యొక్క ఆకర్షణ శక్తి లేదనమాట. కనుక ఇవి సరిగ్గా పనిచేయాలి. లేకపోతే ఇదే శబ్దాకర్షణ శక్తి చెడ్డగా పనిచేస్తే ఇక్కడ కూర్చోకుండా సినిమా థియేటర్లో కూర్చుంటారు. అది శబ్దాకర్షణ, ఇది శబ్దాకర్షణే. కానీ మంచి శబ్దం వైపు ఆకర్షించాలి కదా. అందుకు ఇక్కడ ఈ ప్రార్థన చేసేటప్పుడు అమ్మా నాలో ఉండింత పని చేయిస్తున్నావని కృతజ్ఞత కావాలి. ఈ ఆవరణ చదివేటప్పుడు ఒళ్ళు పులకించాలండి. ఇవి వెళ్ళి శ్రీచక్రంలో వెతుక్కోవడం కాదు, శరీర చక్రంలో వెతుక్కోవాలి. ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి తల్లులు. గమనించుకోవాల్సిన విధానం ఇప్పుడే అన్వయమైపోతుంది. అప్పుడు రెండు రకాలుగా ప్రార్థన చేయాలి. అమ్మా నువ్వే ఇక్కడ ఈ శక్తిగా ఉన్నావు గనక ఈ శరీరం ఉన్నంతకాలం శక్తులు చక్కగా పనిచేసేలా చెయ్యి తల్లి. ఏ పుణ్యం వల్లనో నువ్వు శక్తులను ఇక్కడ ఉంచో, ఏ పాపం వల్లనో పోవచ్చేమో, నీకు దండం పెడుతున్నాను.